గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెడుతోంది. మాట వినని కార్పొరేటర్లపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. సంతల్లో పశువులను కొన్న మాదిరిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, అయితే మరికొద్దిసేపట్లోనే ఎన్నిక ప్రక్రియ అంటే 10:30కి ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ కానుంది. 10:30 నుంచి 3 గంటల వరకు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే సాధారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక అంటే ఒక సాధారణ ఎన్నిక, కానీ ఈ ఎన్నికను పూర్తిగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే తయారు చేసింది. వాస్తవానికి స్టాండింగ్ మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. 57 డివిజన్లో 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో 9 మాత్రమే తెలుగుదేశం పార్టీ, 2 జనసేన. మొత్తం తెలుగుదేశం జనసేన కలిపి 11 స్థానాలకు మాత్రమే తెలుగుదేశానికి ఉన్నాయి. మొత్తం 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. దీనికి సంబంధించి బలం లేకపోయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఈ 9తో పాటు అంటే తెలుగుదేశం జనసేనకి 11తో పాటు మరొక 5గురిని ఎన్నికలప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 16 మంది ఉన్నారు. ఈ 16 మంది మినహాయిస్తే మిగిలిన బలమంతా మొత్తం 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లే. కానీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పటి నుంచి విడుదలైందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని భయపెడుతున్నారు. కేసులు పెడతామని వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి, తెలుగుదేశం రావాలని ఇక్కడ ఉన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అలానే వెస్ట్ ఎమ్మెల్యే వీళ్ళతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు కీలక పాత్ర వహిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు తెలుగుదేశం పైనుంచి వచ్చిన అధిష్టానంతో ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలని పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కు 50 నుంచి 60 లక్షలు ఇస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలుగుదేశానికి జనసేనకి ఉన్న 11 మందితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వెళ్ళిపోయిన 6గురితో పాటు వాళ్ళందరూ హైదరాబాద్లో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే ఈ 4-5 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొనుగోలు చేస్తున్నారో పూర్తిగా వాళ్ళతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఒక 2 ఎమ్మెల్యేలని కాపలా పెట్టారు. పూర్తిగా 3 అంచెల భద్రతతో ఏర్పాటు చేశారు. పూర్తిగా మరికొద్దిసేపట్లో అయితే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. 10:30 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత రిజల్ట్ ప్రకటిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. కవిత. ఓకే అశోక్, థ్యాంక్ యూ.